హాయ్ అందరికీ. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసానండి. పనస పీచుతో స్నాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే అందరు బాగా ఇష్టంగా తింటారండి. పనస పండు పీచుతో స్నాక్స్. ముందుగా ఇలా పీస్ అంతా తీసేసుకొని ఉప్పు నీళ్ళలో బాగా వేసి ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. ఉప్పు నీళ్ళలో కడగడం వల్ల స్వీట్ ఏమైనా ఉంటే స్వీట్ అనేది కొట్టేస్తుంది. ఇలా ఉప్పు నీళ్ళలో కడిగిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. బాగా కడిగి ఇలా తీసేసుకోండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పనస పీచుతో స్నాక్స్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది తినరు కానీ బాగుంటుందండి ఇది. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అంతా బాగా కలుపుకోవాలి. వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 2 స్పూన్ కారం, వన్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ ఇలా వేసుకుని కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4-5 స్పూన్ల కార్న్ఫ్లవర్ పిండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా ఉంటాయి బాగా. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. వేసి అంత బాగా ఇలా కలుపుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. దీంట్లో ఉన్న వాటరే సరిపోద్ది. చూడ ఎంత బాగుందో, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనియాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి అన్నీ. చాలా బాగుంటాయండి క్రిస్పీగా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసేటప్పుడు కరెంట్ పోయిందండి. ఇంకా లైట్ పెట్టుకొని చేసినాం సెల్వి, అందుకోసం కొంచెం కలర్ డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు తిప్పుకోండి. గోల్డెన్ కలర్ వస్తే తీసేసుకోండి. మీలో ఎంతమందికి ఇలా చేయడం తెలుసు కామెంట్ చేయండి. ఇప్పుడు తీసేసుకోవాలి.
చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలా స్నాక్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంది, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.